ఇటీవల వచ్చిన వరదలకు అమరావతి తడిసి ముద్దైందని, అక్కడ రాజధాని నిర్మాణానికి అవకాశం లేదని, దీనిని పక్కదోవ పట్టించడానికి సీఎం చంద్రబాబు కొత్త రకం పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలో కలిపే నెయ్యి జంతువుల కొవ్వు నుండి తీసిన నూనె అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది పచ్చి అబద్ధమని, ముఖ్యమంత్రి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ స్కెచ్ వేశారని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదు అంటున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఒక భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం ఇష్టపడే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తయారు చేసే తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డులో జంతువులను తీసిన కొవ్వు యొక్క ఆయిల్ వాడుతున్నారని చెప్పి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడంతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, అంటే గత వైసీపీ ప్రభుత్వం ఇది జరిగింది చెప్పి ఆరోపించారు. ఇన్ని సంవత్సరాలు మేము తినేది పవిత్రమైన లడ్డులో జంతువుల యొక్క ఆయిల్ కలుపుతున్నారని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడడానికి నెల్లూరు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనతున్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు గారు ఒక్కసారిగా ఒక బాంబు పేల్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసిన లడ్డులో ఈ యొక్క జంతువుల యొక్క ఆయిల్ కలుపుతున్నారన్నారు. దీనిపైన మీరేమంటారు? అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్లలో ఆయన ఈ జంతువుల యొక్క కొవ్వుని దాని యొక్క కలుపుతున్నారు అనే విషయాన్ని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్ఘాంతపోయింది ఈ విషయం గురించి కూడా. ప్రధానంగా ఇందులో 3 అంశాలను మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి, జూన్ 12వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలో శాంపిల్స్ని కలెక్ట్ చేసి వాటిని టెస్టులకు పంపించినాము. దాంట్లో ఈ విధంగా మనకు రిపోర్ట్ వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా టీటీడీ జేఈఓ ప్రకటించినారు. అయితే ఆ జూన్ 12 నుంచి 17వ తేదీ మధ్యలో ఎవరు ప్రభుత్వం ఉంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. సో ఆ టైంలో ఇలాంటి మిక్సింగ్స్ ఉన్నాయని వీళ్ళు వచ్చినటువంటి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. మరి గవర్నమెంట్ జూన్ 4వ తారీఖు ముందు ఉండింది, మరి ఇక్కడ కావాలని కుట్ర చేసి ఈ విధంగా చేస్తుంటారని కూడా అనుకోవచ్చు. ఇకపోతే 2వ పాయింట్కి వచ్చేటప్పటికి, జూన్ 17వ తేదీన రిపోర్ట్ వస్తే ఈరోజు సెప్టెంబర్ దాకా కూడా ఆ రిపోర్ట్లో ప్రాబ్లం ఉందేనని మీకు తెలిసినా కూడా ఈ 3 నెలల పాటు దాన్ని ఆపకుండా దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నారంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఈ రోజుకి కూడా ఉంది. జూన్ 17న రిపోర్ట్ వచ్చిందన్నారు. జూన్ 17 నుంచి ఈ రోజుకి 3 నెలలు అయింది. ఈ 3 నెలల సమయంలో కూడా అదేవిధంగా అదే ఆవు నెయ్యిని వాడుతూ ఉన్నారు అని అంటే దాంట్లో అందరూ కూడా అర్థం చేసుకోవాలా? ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా సూపర్ 6 అంటే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి ఇచ్చినారు. ప్రతి బిడ్డకి కూడా తల్లికి వందనం పేరు మీద చంద్రబాబు నాయుడు గారు 15,000 చొప్పున ఇస్తానన్నారు. ఆడపిల్లలకైతే 1,500 నెలకి అంటే 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పారు. అదేవిధంగా 50 ఏళ్ళు నిండినటువంటి మహిళకి 4,000, మహిళ కానీ పురుషుడు కానీ ఎవరికైనా కూడా 50 ఇయర్స్ దాటితే నెలకు 4,000 రూపాయల పెన్షన్ చొప్పున 48,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పారు. అలానే రైతు భరోసా 20,000 ఇస్తానని చెప్పారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఇలా అనేకమైనటువంటి హామీలు ఇచ్చున్నారు. వీటి మీద ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రశ్నించినప్పుడు ఆ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇటీవలే విజయవాడలో జరిగినటువంటి వరదల్లో కొన్ని బోట్స్ని అడ్డం పెట్టి ఈ వరదల్ని డైవర్ట్ చేసింది వైసీపీ అని చెప్పి అక్కడ కూడా ఆరోపణ చేస్తున్నారు. ఎక్కడైనా కూడా ఆరోపణ చేసేది ప్రతిపక్షాలు చేస్తాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి అధికార పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైనా కూడా వాళ్ళ చేతిలో యంత్రాంగం ఉంది, వాళ్ళ చేతిలో పవర్ ఉంది. దాన్ని నిర్ధారాలన్నీ కూడా తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నిటి మీద క్లారిటీ ప్రజలకి చెప్పగలగాల. అంతేగాని వైసీపీ చేస్తుండొచ్చు, వైసీపీ వెనకాల ఉన్నది అని చెప్పి ఆ రోజు కూడా మాట్లాడారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. అదేవిధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చేటప్పటికి ఇంత పెద్ద ఆరోపణ చేయడం అన్నది అసలు ప్రజలు ఎవరు కూడా దీన్ని అసలు దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవేళ నిజంగా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని కాన్ఫిడెన్షియల్గా ఒక రిపోర్ట్స్ తెప్పించుకొని అక్కడ కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని దాని యొక్క పవిత్రతని గోప్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏ హిందూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారో కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాని యొక్క విశిష్టతని, గుర్తింపుని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక్క స్టేట్మెంట్, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నది మన పరువును మనం తీసుకున్నట్టే అయింది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎందుకు ఆయన కేవలం తన రాజకీయం కోసమే ఈ విధంగా చేయడం అన్నది మాత్రం దాని యొక్క పరిణామాలను ఆయన తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. సార్, అయితే కోట్లాది అభిమానుల మనోభావాలు దెబ్బతున్నాయి కాబట్టి దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఒక సిబిఐ ఎంక్వైరీకి ఏమన్నా డిమాండ్ చేసే అవకాశం ఉందా? ఇది దేవుని యొక్క మనోభావాలకు సంబంధించింది. ఇది
జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇలాంటి మనోభావాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఆయన ఎక్కువగా ప్రజల్ని రెచ్చగొట్టాడు. అటువంటి కార్యక్రమాలు చేసేది చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దీని యొక్క పవిత్రత, దాని యొక్క విశిష్టత తెలుసు కాబట్టి దీంట్లో తప్పు లేదు, ఇది దాని యొక్క పవిత్రతను కాపాడండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడడం కూడా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తపన చంద్రబాబు నాయుడు గారిలో లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ఇటువంటి ఎంక్వైరీలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అనే మాట తీసుకొని రారు. ఆయన దాని యొక్క పవిత్రతని కాపాడతారని కూడా అందరి నమ్మకం. అయితే సార్, ఇటీవల కురిసిన భారీ వర్షాలకి అమరావతి కూడా నీళ్లు భారీగా చేరాయి. ఈ రాజధానిగా అమరావతి పనికిరాదు అని ఫస్ట్ నుంచి కూడా వైసీపీ అంటుంది. అయితే ఈ యొక్క టాపిక్ ని డైవర్ట్ చేయడానికే ఈ తిరుమల లడ్డు అనే కాన్సెప్ట్ తెరపైకి తెచ్చారని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. యాక్చువల్గా విజయవాడలో జరిగినట్టు విజయవాడ క్యాపిటల్కి పనికి వస్తుందా లేదా అన్నది ఒక అంశం. అయితే మెయిన్గా అక్కడ ప్రాబ్లం ఏంటంటే విజయవాడలో ఉన్నటువంటివి సారవంతమైన భూములు, కొంత లూజ్ సాయిల్ ఎక్కువ ఉంటుంది. సో కన్స్ట్రక్షన్స్కి అది అంత అనుకూలంగా ఉండదు. నెక్స్ట్ మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి సారవంతమైన భూముల్లో కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 4 జిల్లాల్లో సారవంతమైన భూములు ఉన్నాయి. 3 పంటలు మనకు పండే అవకాశం ఉంది. సో ఇక్కడ ఉండేటువంటి భూముల్ని మనం కాపాడుకోవాలి. వ్యవసాయానికి సంబంధించి అక్కడ ఉన్న పొలాల్ని మనము దాన్ని కాపాడుకుంటూ ఇంకా మిగిలినటువంటి కొంత ఎక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మన కన్స్ట్రక్షన్కి కానీ ఈ రాజధాని కానీ నిర్మాణం చేసుకుంటే ఆ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. నెక్స్ట్ ఈ సాయిల్ కూడా మనకి కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది కాబట్టి వీటిని వ్యవసాయానికి వాడుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. దట్టు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 1,00,000 కోట్ల రూపాయలని నారాయణ గారు మనం చెప్తా ఉన్నారు రాజధాని నిర్మాణం కోసం వ్యయం చేస్తామన్నారు. ఇక్కడ చూస్తే మనం చిన్న చిన్న డెవలప్మెంట్స్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో 1,00,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మించడం అన్నది కూడా అసలు అయ్యే పని కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు చేసే ఆలోచన ఏంటి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని. అక్కడ ల్యాండ్ పూలింగ్ వల్ల కొంత తీసుకున్నాము, దాన్ని 20 కోట్ల రూపాయల లెక్కన అమ్ముకోవాలని స్టేట్ అంతా కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ లేకుండా ఆ క్యాపిటల్ వరకే డెవలప్ చేసి అక్కడ ఉండే పొలాల్ని, భూముల్ని తనకు సంబంధించిన వ్యక్తులకు అమ్ముకోవాలనే ఆలోచనతో ఆయన చేస్తూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా దీన్ని అడ్డుకుంటా ఉంది. అది కూడా పాసిబుల్ కూడా కాదు. మొన్న పడినటువంటి వర్షాల్లో మనం చూసాం, అక్కడ ఎక్కడ పట్టినా బురద, మనుషులతో నీళ్ళు అక్కడ నిలబడిపోవడం, ఇవన్నీ కూడా అక్కడ కన్స్ట్రక్షన్కి అనుకూలం కాదనే విషయాన్ని తేటతెల్లం చేసినాయి. సో ఇక్కడ ఆ ఫెయిల్యూర్ని అంటే ఆ వరదలను అడ్డుకోవడంలో ఫెయిల్ అయినట్టు చంద్రబాబు నాయుడు గారు, వరదలు వచ్చిన తర్వాత అక్కడ నివారణ చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయినారు. నెక్స్ట్ ఏదైతే అమరావతిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకున్నారో దానికి సంబంధించి కూడా ఆయన అక్కడ ఆ ప్రాబ్లం దేశానికంతా కూడా తెలిసింది కాబట్టి దీంట్లో నుంచి డైవర్షన్ కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి ఇష్యూని వాడుకోవడం అనేది ఈరోజు ప్రజలందరినీ కూడా ఏ వీధిలోకి ఎవరిని అడిగినా కూడా చాలా బగ్గుమనే పరిస్థితి ఉన్నది. సో ఇలాంటి రాజకీయాలు చేయడం తగదు అని చంద్రబాబు నాయుడు గారికి సుమారుగా ఆయన నాకు 30 years ఇండస్ట్రీ ఉందని అంటున్నారు. అటువంటి వ్యక్తి చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడడం అంటే అతి దారుణమైనటువంటి విషయం. భవిష్యత్తులో కూడా ఆయన ఇంకా ఎలాంటి ఆరోపణలు చేస్తాడు, ఇంకెలాంటి మనోభావాలను రెచ్చగొడతారు అన్నది ఆలోచిస్తే భయం వేస్తూ ఉంది జనాలకు కూడా. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. అయితే అయితే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారో అవి ఇంతవరకు ఇంకా అమలు కాలేదు. దీనిపైన ఏమంటారు? ఇది అందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవరకు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఆయన యాజ్ యూజువల్గా చేసి ఉండేవాళ్ళు. అంతకంటే మిన్నగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఆశపడ్డారు. మరి ఈరోజు చూస్తే ఎక్కడ కూడా ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఆయన చేసినటువంటి 2 కార్యక్రమాలు ఏంటంటే పిల్లలందరికీ విద్యా కానుక పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ అవన్నీ కూడా ఇష్యూ చేస్తున్నారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా పార్సిల్స్ చేసి పెట్టిన వాటిని ఇష్యూ చేస్తున్నారు. అలానే మొన్న శ్రీ సిటీకి వచ్చి కొన్ని కంపెనీలు ఇనాగ్రేట్ చేస్తున్నారు. అవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అవన్నీ రావడం కానీ ఇనాగ్రేట్ చేయడం కానీ కంప్లీట్ అయింది. అది చేశారు. ఈ తప్ప చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏం చేసింది? అలానే పెన్షన్స్ 4,000 50 years దాటిన ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారు. అది కూడా అమలు చేయలేదు, కేవలం మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. సో ఇవి కాకుండా మిగిలిన కార్యక్రమాలు ఏవి కూడా లేవు. ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పేదవాళ్ళందరికీ కానీ సామాన్యులకు కానీ అండదండగా ఉండేవాళ్ళు. ఆయన ఇచ్చినటువంటి స్కీమ్స్ వల్ల అందరూ కూడా సరైనటువంటి వాళ్ళు బ్రతకడానికి కానీ జీవించడానికి కానీ సులభంగా ఉండిందన్న ఆలోచన ప్రతి ఒక్కరు గుడింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు కూడా మొదలవుతా ఉంది. ఇప్పుడు 100 రోజులే అయింది. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్ర రూపం దాలుస్తుందని కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే అర్థమవుతుంది. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఇవ్వడంతో ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నాయకులు కొంచెం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరైన నాయకుడికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారంటున్నారు. ఏమంటారు?
నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏది చెప్పినా కూడా దాన్ని ఒక బాధ్యతగా నేను తీసుకుంటాను. సో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంతకుముందు ఏవైతే ఇచ్చినాడో వాటన్నింటినీ కూడా నాకు చేతనైనంత వరకు నేను సక్రమంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్కి సంబంధించి. తప్పకుండా గ్రౌండ్ వర్క్ అన్నింటిని కూడా చేసుకొని ఎక్కడైతే రియల్ క్యాడర్ ఉందో అక్కడి నుంచి లీడర్స్ని డెవలప్ చేసుకుంటే నెల్లూరు సిటీలో వైఎస్ఆర్సీపీకి ఒక మంచి నియోజకవర్గంగా నెల్లూరు సిటీని తయారు చేయడానికి అయితే తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇక్కడ మనకు 4 సంవత్సరాల 9 నెలలు అన్నది ఒక పెద్ద సమయం. ఇక్కడ లీడర్స్ని మనం క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా తొందరలో నేను అంటే దసరా తర్వాత నుంచి ఈ కార్యక్రమాన్ని కూడా నేను ప్రారంభిస్తాను. అంటే సిటీలో ఏమన్నా పాదయాత్ర కానీ లేకపోతే గడప గడప కానీ తిరిగే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడే అవన్నీ కూడా అవసరం ఉండదు. ముందు క్యాడర్ని స్ట్రెంథన్ చేసుకొని వాళ్ళకి అండగా నిలబడడం, అదేవిధంగా మనము లీడర్స్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే కొత్త లీడర్షిప్ని ఇక్కడ ప్రతి వార్డులో కానీ తయారు చేసుకోవాల్సి ఉంది. దీనంతా తయారు చేసుకొని ఆ తర్వాత అవసరమైనప్పుడు ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన, ప్రజా వ్యతిరేకత ఏదైతే ప్రభుత్వం మీద ఉందో దాన్ని ఉపయోగించుకుంటూ ప్రజల దగ్గరికి పోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది. నెల్లూరు రూరల్ నుంచి కానీ ఇటు టౌన్ నుంచి కానీ కార్పొరేటర్లు అందరూ కూడా టీడీపీలోకి వలసపోతున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఇక్కడ కొంతమంది వెళ్తున్నారు, కానీ ప్రజల్లో వైఎస్ఆర్సీపీకి ఆదరణ ఉంది. తప్పకుండా కొంతమంది నాయకులు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు పోవచ్చు, రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఒక క్రేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. తప్పకుండా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని ప్రతి గడపకి ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళడానికి రాబోయే రోజుల్లో ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఫైనల్గా జిల్లా అధ్యక్షుడిగా మీరు చాలా తక్కువ కాలం విధులు నిర్వహించారు. మీరు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఏదైనా కూడా ఒక బాధ్యతగానే తీసుకున్నాను. జిల్లా అధ్యక్షుడైనా ఇప్పుడు సిటీ ఇన్ఛార్జ్ అంటే ఒక కాన్స్టిట్యున్సీ మన చేతుల్లో ఉంటే వర్క్ చేయడానికి బాగుంటుంది అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు సిటీ కాన్స్టిట్యున్సీని దట్టు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాన్ని మోయడం అన్నది అందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆయన ఇచ్చినటువంటి ఈ బాధ్యతని నేను తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు ముందుకెళ్తాను. తప్పకుండా సిటీ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీకి ఒక మంచి కంచుకోటుగా తయారు చేయడంలో నా వంతుగా ప్రయత్నిస్తాను. ఇది పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ అనేది ఒక బోటకం అని చంద్రబాబు నాయుడు ఈ అమరావతిలో వరదలు వచ్చినప్పుడు అమరావతి మునిగిపోయి అక్కడ రాజధాని పనికిరాదు కాబట్టి ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకు తరలిపాడని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సిటీ ఇన్ఛార్జ్ ఇవ్వడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిటీ నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని చెప్పారు. అదేవిధంగా తక్కువ కాలమే జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన చాలా ఆనందంగా ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలపడేందుకు తన వంతు సాయశక్తి కృషి చేస్తుందని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసులు రెడ్డి, మెగా 9, నెల్లూరు జిల్లా.